హాయ్ అందరికీ గుంత పొంగనాలు చేద్దాం. 2 కప్పులు జొన్నపిండి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, అన్నీ ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి. దీనికి దగ్గరగా 4 కప్స్ వాటర్ పడుతుంది. ఫస్ట్ 2 కప్పులు వాటర్ వేసుకుని కొంచెం వేసుకుంటూ గరిటె జాగ్రత్తగా కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకోవద్దు. ముందే ఇట్లా కలుపుకుని 1 గంట పక్కన పెట్టేసుకుందాం. 1 గంట నానిన తర్వాత 2 కట్టల పాలకూర తీసి ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకుని దీంట్లో కలిపేసుకోవాలి. కావాలంటే ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ఏదైనా సరే మన ఇష్టం ఇట్లా వేసేసుకుని కలుపుకోవాలి. జీలకర్ర, దీంట్లో నువ్వులు వేసుకుంటున్నాం. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. సాల్ట్ అన్నీ వేసుకుని మంచిగా ఇట్లా గరిటె జారు కలిపేసుకుని గుంత పొంగనాలు పెనం పెట్టేసుకుని గుంత పొంగనాలు వేసేసుకోవడమే. పిల్లలు ఆకుకూర తినరు కదా, ఇట్లా పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు. నువ్వుల్లో కూడా కాల్షియం ఉంటుంది కదా, బోన్స్కి చాలా మంచిది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.